హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ అంజీ వ్లాగ్స్. ఇది వచ్చేసి వరంగల్ కిలా కోట. వరంగల్ కోట కాకతీయుల రాజవంశం మరియు ముసునూరి నాయకుల రాజధాని. కాకతీయుల కళాతోరణం 33 అడుగుల ఎత్తుంటుంది. దేవాలయాన్ని ధ్వంసం చేయకుండా ఉండుంటే వరల్డ్లోనే ది బెస్ట్ టెంపుల్గా ఇది అయ్యి ఉండేది. రాణి రుద్రమాదేవి పరిపాలన తర్వాత రుద్రమాదేవి మనవడు రాజు అయ్యాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. కాకతీయుల చివరి రాజు కూడా ప్రతాపరుద్రుడే. 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ మాలిక్ కఫూర్ 1,00,000 మంది సైన్యంతో వరంగల్ కోట మీద దాడి చేశాడు. ప్రతాపరుద్రుడు వారి సైన్యం విజయవంతంగా మాలిక్ కఫూర్ను ఎదుర్కొన్నారు. మాలిక్ కఫూర్ ప్రతాపరుద్రుడిని ఏం చేయలేక చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీద, పట్టణాల మీద పడి విధ్వంసం సృష్టించాడు. అప్పుడు ప్రతాపరుద్రుడు అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని మాలిక్ కఫూర్కు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత 9 సంవత్సరాల తర్వాత అంటే 1318లో అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఖుస్రో ఖాన్ వరంగల్ కోట మీద దాడి చేశాడు. ఈసారి వీళ్ళు కోట చుట్టూ ఉన్నటువంటి మట్టి గోడలను దాటి రాతి గోడల దగ్గర ఉన్నటువంటి ర్యాంప్పై 450 అడుగుల ర్యాంపును ఏర్పాటు చేసుకొని కోటలోకి ప్రవేశించి దాదాపు వరంగల్ కోటను ఆక్రమించినంత పని చేశారు. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏనుగులని, గుర్రాలని పెద్ద సంఖ్యలో వాళ్లకు ఇచ్చి వాళ్ళతో సంధి చేసుకొని ఢిల్లీ సుల్తానులకు వార్షిక ఆదాయాన్ని చెల్లిస్తానని చెప్పి శాంతి ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత 2 సంవత్సరాలకి అంటే 1320లో ఢిల్లీ పాలకుడిగా తుగ్లక్ వచ్చాడు. ఈ తుగ్లక్ని ప్రతిపదిగా అంగీకరించలేదు ప్రతాపరుద్రుడు. వార్షిక ఆదాయం కట్టడానికి నిరాకరించాడు. అప్పుడు తుగ్లక్ వరంగల్ కోట మీద దాడి చేయడానికి అతని కుమారుడు అయినటువంటి ఉల్లక్ ఖాన్ను పంపించాడు. ఈ ఉల్లక్ ఖాన్ దాదాపు సంవత్సరం పాటు కోట చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, దాడి చేస్తూనే ఉన్నాడు. చివరికి రకరకాల క్రూరమైన పనులన్నీ చేశాడు. ఎంతకీ ప్రతాపరుద్రుడు లొంగకపోయేసరికి ఉల్లక్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యంలోని జనాన్ని ఊచకోత కోయించడం, స్త్రీలని కోట ముందట తన భటులతో అత్యాచారం చేయించడం, ఇలాంటి పనులన్నీ చేయించేసరికి ప్రతాపరుద్రుడు తానే స్వయంగా ప్రజల కోసం లొంగిపోయాడు. ఆ తర్వాత ఉల్లక్ ఖాన్ అక్కడ స్వయంభూ శివాలయాన్ని, ఆ దేవాలయాన్ని, కోటని పూర్తిగా ధ్వంసం చేయమని ఆదేశించాడు. వాళ్ళు కోటని, ఆ దేవాలయాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ప్రతాపరుద్రుణ్ణి ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్నప్పుడు నర్మదా నది ఒడ్డున ఆయన చనిపోయారని చెప్పారు. కానీ కొంతమంది చరిత్రకారులు మాత్రం ఆయన నర్మదా నది ఒడ్డులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తారు. ఆ తర్వాత ప్రతాపరుద్రుణ్ణి 82 మంది సైనికులలో ఒకరైనటువంటి ముసునూరి కమ్మ నాయకులు కొండపల్లి కోటను
తమ కేంద్రంగా చేసుకొని సైన్యాన్ని సమకూర్చుకొని తెలుగు నేల నుంచి ఢిల్లీ సుల్తాన్లను తరిమేసి తిరిగి ఓరుగల్లు కోటను ఆక్రమించి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాసనాల ద్వారా వీరు కాకతీయ రాజులని తెలుస్తుంది. ప్రతాపరుద్రుని తర్వాత జరిగిన అంధకార యుగాన్ని సుపరిపాలనా యుగంగా మార్చిన ఘనత వీరిదే.